ఎక్స్పెక్టేషన్స్. ఈ వర్డ్ చాలా చిన్నదిగా ఉంది కదా, కానీ మనలో చాలామంది ఈ ఎక్స్పెక్టేషన్స్ కోసమే చాలా ప్రయత్నిస్తాం. అర్థం కాలేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలామంది వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించడంలో అసలు వాళ్ళ లక్ష్యం ఏంటనేదే వాళ్ళు మర్చిపోతారు. ఎంత అలా మర్చిపోతారంటే ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్సే తమ గోల్స్ కింద భావిస్తుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు చేసే ప్రయత్నంలో. అసలు ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎందుకు రీచ్ అవ్వాలి? ఏదైనా మనం చేసే ఒక పని అది మనకు నచ్చిందై ఉండాలి, ఎదుటి వాళ్ళకి నచ్చేదై ఉండకూడదు. మీరు స్కూల్లో చదివేటప్పుడు కానీ లేదా కాలేజీలో చదివేటప్పుడు కానీ మీరు నిజంగా ఇష్టంతో చదువుతున్నారా, లేదా వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అని చదువుతున్నారా? మన పక్కింట్లో ఉండే ఒక పర్సన్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయని, లేదా మన బంధువుల్లో ఎవరికో ఎక్కువ మార్క్స్ వచ్చాయని, వాళ్ళకన్నా మనకి ఎక్కువ మార్క్స్ రావాలని మీరు ప్రయత్నిస్తున్నారా? లేదా ఎవరో జాబ్ చేస్తున్నారని నేను అదే జాబ్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుండి మీరు ప్రయత్నిస్తుంటే మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మనకి జీవితంలో ఎప్పుడు సంతృప్తి కలుగుతుందంటే మనకు నచ్చిన పని మనం చేసినప్పుడే. మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువు మీద ఇంట్రెస్ట్తో చదివితే మీకు ఒకలా ఉంటుంది. అదే వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం చదివితే మరోలా అనిపిస్తుంది. మన హ్యాపీనెస్ కోసం చదువు కానీ ఉద్యోగం కానీ చేయాలి, అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలరు. అదే వేరే వాళ్ళు ఎవరో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం మీరు ప్రయత్నిస్తే మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు చదివేది మీకోసమా లేదా వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడం కోసమా? అలాగే మీరు చేసే ఉద్యోగం మీకోసమా లేదంటే వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడం కోసమా? మన పేరెంట్స్ కోసం చదువుతున్నాం లేదా మన పేరెంట్స్ కోసం జాబ్ చేస్తున్నాం అంటే ఒక అర్థం ఉంటుంది. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం చదువుతున్నారు లేదా జాబ్ చేస్తున్నారంటే అందులో అసలు అర్థమే లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలామంది ఏ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ప్రస్తుతం ఏది ట్రెండింగ్లో ఉందో ఆ కోర్సులో జాయిన్ అయిపోతున్నారు. ఆ కోర్సు మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందో కూడా మీరు తెలుసుకోకుండా అందులో జాయిన్ అయిపోతున్నారు. ఫస్ట్ మీరు ఒకటే ప్రశ్నించుకోండి, అసలు నేనేం అవుదాం అనుకుంటున్నాను, నా గోల్ రీచ్ అవ్వాలంటే నేను ఏ కోర్స్ తీసుకోవాలి, నేను ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ఎలా గ్రో అవ్వాలి నా లైఫ్లో నేను అని ప్రశ్నించుకోండి. అంతేగాని బ్లైండ్గా లైఫ్లో వెళ్ళిపోవద్దు. ఒక నిర్ణయం తీసుకునే ముందే 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మీరు మార్చలేరు. సో వేరొకరి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఈ వీడియో మీ వే ఆఫ్ థింకింగ్ని ఎంతో కొంత మారుస్తుందని భావిస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.